టాలీవుడ్ లో టాప్ లేచిపోద్ది అనేంతగా ఎంట్రీ ఇచ్చిన లేడీ సాక్షి వైద్య. కానీ తర్వాత సీన్ రివర్స్ అయింది. అచ్చంగా అలానే నుపుర్ సనన్ పరిస్థితి పగబట్టినట్టే పంచ్ పడింది. రంగబలి లేడీ నుంచి అష్కా రంగనాథ్ వరకు కొందరి కథ అడ్డం తిరిగింది. ఎందుకు? సాక్షి వైద్య వచ్చి రాగానే 80 కోట్ల మూవీలో ఛాన్స్ పట్టింది. తర్వాత అది డిజాస్టర్ కాగానే ఢీలా పడింది. ఈ హీరోయిన్ కి గ్లామర్ తో పాటు పర్ఫార్మెన్స్ లో మార్కులు పడ్డా ఎంట్రీ ఇచ్చిన సినిమాతోనే ఫ్లాప్ పడిందన్న రీమార్కులే మిగిలాయి. వాటి ఎఫెక్టే కెరీర్ మీద పడినట్టుంది. ఏజెంట్ ఫ్లాప్ తర్వాత వచ్చిన గాంధీవధార అర్జున కూడా ఫ్లాప్ అయింది. దీంతో సాక్షి వైద్య మీద ఐరన్ లెగ్ గా ముద్రపడింది. దానికి కేవలం ఈ 2 ఫ్లాప్లే రీజన్ కాదు. ఉస్తాద్ భగత్ సింగ్ లో తనని తీసుకున్నాకే షూటింగ్ అటకెక్కడంతో అలా తననే పక్కకు తప్పించే పరిస్థితులు ఏర్పడ్డాయి. అవకాశాలొచ్చినా అదృష్టం ఆవిరై ఢీలా పడ్డ మరో లేడీ నుపుర్ సనన్. కృతి సనన్ చెల్లి తెలుగులో టైగర్ నాగేశ్వరరావుతో జోడీ కట్టి దండెత్తింది. మొదటి తెలుగు ప్రయత్నమే బెడిసికొట్టడంతో సీన్ రివర్స్ అయింది. ఆఫర్లు లేక తికమక పడుతోంది. ఇక రంగబలితో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన లేడీ యుక్తి తరేజా. ఈ లేడీ వచ్చి రాగానే 3 ఆఫర్లు పట్టేసింది. కానీ రంగబలి ఫ్లాప్ తో వచ్చిన ఆ 3 ఆఫర్స్ వెనక్కి వెళ్లాయి. తన అడ్రస్ గల్లంతయ్యేలా పరిస్థితులు పగబట్టాయి. టాలీవుడ్ లో గ్లామర్ పర్ఫార్మెన్స్ కి తోడు అదృష్టం జతవ్వాలి, లేదా ఐరన్ లెగ్ అన్న స్టాంపు పడకుండా ఉండాలి. అదే జరిగితే గ్లామరస్ హీరోయిన్ల సీన్ కూడా రివర్స్ అవుతుంది. అమిగోస్ ఫ్లాప్ అవటం, నాసామిరంగా సోసోగా ఆడటంతో ఆషికా రంగనాథ్ ఆఫర్లు కూడా ఆవిరయ్యాయి.